పీకేఎల్ సీజన్ 12 స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్. తెలుగు టైటన్స్ సైడ్లో భరత్ హుడ్డా, తర్వాత విజయ్ మాలిక్ అండ్ ఆశీష్ ఉన్నారు. అటుపక్క తమిళ తలైవాస్లో తోప్ రేడర్స్ ఉన్నారు. పవన్ సెరావచ్చు, అర్జున్ దేశ్వాల్, నరేంద్ర కండోలా. రేడర్స్ కొట్టుకొని ఎంతగా థ్రిల్ చేస్తారన్నది చూడాలి. బట్ దానికంటే మోర్ ఇంపార్టెంట్లీ పీకేఎల్ ఫార్మాట్లో కొన్ని మార్పులు వచ్చాయి. దాని గురించి కాస్త మాట్లాడుకోవాలి. ఏ మాట కా మాట. ఆ పని చేద్దాం. అది చేసే ముందర మీకు కనుక వీడియో ఎక్కడ నచ్చితే కనుక ఆ లైక్ కొట్టండి. బికాస్ లైక్ ఈజ్ వెరీ నైస్ ఫర్ అస్. వాట్ విల్ హ్యాపెన్, మీరు లైక్ కొడితే యూట్యూబ్ ఆటోమేటిక్గా షో ద వీడియో టు లాట్ ఆఫ్ న్యూ పీపుల్ కమ్, దే వాచ్, దే లైక్, దే హిట్ సబ్స్క్రైబ్, హెల్ప్ అస్. సో యూ హిట్ లైక్. ఓకే, అలాగే మెంబర్షిప్స్ స్టార్ట్ చేసాం. చాలా మంది ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. జాయిన్ అయ్యే మెంబర్షిప్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఈ కాంటెంట్తో పాటు ఎక్స్ట్రా కాంటెంట్ కూడా మీ వరకు తీసుకొస్తాం. అది మెంబర్షిప్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ కూడా కాంటెంట్ కంటిన్యూ అవుతుంది, మీకు కంగారేమీ లేదు. సో సపోర్ట్ చేద్దాం అనుకుంటే జాయిన్ ది మెంబర్షిప్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆల్సో. సరే, ఫార్మాట్లో ఏంటి మార్పులు అని చూస్తే కనుక ఈసారి 12 టీమ్స్ ఉన్నా కూడా ఆడుతోంది 9 హోమ్ 9 అవే మ్యాచెస్ మాత్రమే. ప్రతి టీము కూడా నంబర్ ఆఫ్ మ్యాచెస్ని కుదించారు. మరి లాంగ్ అయిపోతుంది, మనకు అంత లెందీగా వద్దు, కొంచెం షార్ట్ చేద్దాం అంటున్నారు. సో 9 హోమ్ 9 అవే మ్యాచెస్, ఇది ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఇంతకు ముందర టాప్ 6 టీమ్స్ మాత్రమే క్వాలిఫై అయ్యేవి, అవునా? ఇప్పుడు ఇంకొంచెం పెంచారు. టాప్ 8 టీమ్స్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవుతాయి. అంటే 75% ఆఫ్ ద టీమ్స్ క్వాలిఫై ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ 2/3, అంటే ఆల్మోస్ట్ 66.66% ఆఫ్ ద టీమ్స్ క్వాలిఫై అవుతున్నాయి. 50 నుంచి దాన్ని కొంచెం పెంచారు. సో కింద టీమ్స్ కూడా కొంచెం ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు అలా చేస్తోంది ఏంటంటే ఈ ఫార్మాట్తో మార్చిన తర్వాత 5, 6, 7, 8లో ఉన్న టీమ్స్ కూడా ప్లే ఇన్ మ్యాచ్లు ఆడతాయి ప్లే ఆఫ్స్లో. ఆ ప్లే ఇన్ మ్యాచ్లు అంటే 5, 6, 5 ప్లేస్ 8, 6 ప్లేస్ 7, గెలిచిన వాళ్ళు వచ్చి ఆడతారు. 5, 6, 7, 8 ఈ 4 టీమ్స్ మధ్య మ్యాచ్లు జరుగుతాయి. 5 ప్లేస్ 8, 6 ప్లేస్ 7, దాంట్లో గెలిచిన వాళ్ళు ప్లే ఆఫ్స్కి, ఒరిజినల్గా ప్లే ఆఫ్స్ దానికి క్వాలిఫై అయిపోతారు. టాప్ 2 టీమ్స్కి ఏంటంటే ఎక్స్ట్రా ఛాన్స్ ఉంటుంది. మన ఐపీఎల్ లాగానే ఇక్కడ కూడా ఫస్ట్ 2 స్పాట్స్లో ఫినిష్ అయితే కనుక వాళ్ళకు ఒక ఎక్స్ట్రా ఛాన్స్ టు గెట్ ఇన్ టు ది ఫైనల్స్. సో బేసికలీ 1 and 2లో ఉంటే ఫస్ట్ మ్యాచ్ ఆడగానే గెలిస్తే ఫైనల్స్కి, ఓడిపోతే ఇంకొక అవకాశం ఫైనల్ రావడానికి అదొక అడ్వాంటేజ్ అనమాట. సో పీపుల్ వుడ్ వాంట్ టు, ఆర్ టీమ్స్ వుడ్ వాంట్ టు ఫినిష్ ఇన్ ద టాప్ 2. కానీ నంబర్ 8 దాకా ఫినిష్ అయినా కూడా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్ళి టైటిల్ గెలవచ్చు. అలా ఏమైనా జరుగుతుందా? ఆ ఎక్సైట్మెంట్ మనకు అందిస్తారా? గెలిచిన టీంకి ఈ సీజన్లో 2 పాయింట్లు మాత్రమే ఇస్తారు మ్యాచ్కి, 5 ఇవ్వట్ల. ఓడిపోయిన టీంకి 0. టై అయితే అవనెవరు టై. ఎందుకు అంటే వాళ్ళు చేస్తోంది ఏంట్రా ఇక్కడ అంటే కనుక, మ్యాచ్ టై అయిపోతే టై బ్రేకర్ ఆడిస్తారట. అంటే 7 ప్లేయర్స్ ఒక పక్క, 7 ప్లేయర్స్ ఇంకో పక్క యథావిధిగా. కాకపోతే ఎవరైతే మ్యాచ్ స్టార్ట్ చేశారో ఆ టీమే మళ్ళీ రేట్ స్టార్ట్ చేస్తుంటా. 5 రేట్స్ ఉంటాయి టై బ్రేకర్లో, వీళ్ళకి 5 వాళ్ళకి 5. ప్రతి రైడ్ డువాడే రైడే, అంటే ఖచ్చితంగా పాయింట్ కావాలి. ఆ బాక్ లైనే బోనస్ లైన్గా కూడా వ్యవహరిస్తుంటా. సో అలా ఒక విన్నర్ రావాల్సిందే. ఒకవేళ అది కూడా ఆ టై బ్రేకర్లో కూడా సేమ్ పాయింట్స్ ఉంటే ఇంకప్పుడు గోల్డెన్ రైడ్, ఆ గోల్డెన్ రైడ్లో కూడా మళ్ళీ సేమ్ పాయింట్స్ ఉంటే టాస్. ఇలా మార్పులు తీసుకొచ్చారు. దే వాంట్ టు మేక్ ద లీగ్ మోర్ కాంపిటేటివ్. ప్రతి మ్యాచ్లో రిజల్ట్ కావాలి, డ్రా కోసం ఎవరు ఆడకూడదు, ఎక్సైట్మెంట్ పెరిగి ఉండాలి, ఆడియన్స్ అలా చూస్తూ ఉండాలి, వాళ్ళు అతుక్కుపోవాలి స్క్రీన్స్కి అన్న ఒక ఆలోచన బ్రాడ్కాస్టర్స్ది. అది సంగతి. పైగా మ్యాచ్ జరుగుతుంది విశాఖపట్నంలో, అలాగే జైపూర్లో, చెన్నైలో అండ్ న్యూఢిల్లీలో. ఈ 4 వేదికల్లో మాత్రం మ్యాచెస్ జరుగుతున్నాయి. ఫస్ట్ లీగ్ ఫేజ్ మొత్తం అంతా కూడా విశాఖపట్నంలో జరుగుతోంది. అండ్ అక్కడ అట్టట్టహాసంగా స్టార్ట్ కాబోతోంది ఆన్ ది 29th of August. మీరు కనుక 29 చూస్తుంటే 29 మీకు తెలుసు, ఈ రోజే బేసికలీ సాయంత్రం మ్యాచ్. తర్వాత చూస్తున్నారనుకో, నేను ఏడ్ చేయలేను బాబ్జీ, నేను ఏడ్ చేయలేను. అదనమాట సంగతి. ఇంట్రెస్టింగ్గా కమింగ్ టు ద మ్యాచ్, తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలైవాస్. పవన్ సెరావత్ ఒకప్పుడు తెలుగు టైటన్స్లో ఉండేవాడు, ఇప్పుడు తమిళ తలైవాస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నప్పుడు 2 కోట్లకు పైగా, అక్కడ ఇప్పుడు 50 లక్షలకు పైగా మాత్రమే. కాకపోతే దిస్ అ పాయింట్ టు ప్రూవ్. తమిళ తలైవాస్లో 3 రైడర్స్, ముగ్గురు తోపులే. అర్జున్ దేశ్వాల్, జైపూర్ వింగ్లో అదో వేరే రకం. అది పవన్ సెరావత్ రెప్యుటేషన్ అలాంటిది. దాని తోడుగా నరేంద్ర కండోలా హౌస్ అండ్ రియలీ వెల్ ఫర్ తమిళ తలైవాస్. ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ఇటుపక్క చూస్తే కనుక భరత్ హుడాని తీసుకొచ్చారు. విజయ్ మాలిక్ లీడ్ రైడర్గా ఉంటాడు, ఆశీష్ కూడా ఉన్నారు. సో ఈ ముగ్గురా వీళ్ళు ఢీ కొట్టుకోవాలి. తర్వాత డిఫెన్స్ ఏది బాగా పర్ఫామ్ చేస్తే ఆబ్వియస్లీ ఆ టీం గెలిచే ఛాన్సులు పెరుగుతాయి. కాబట్టి ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. విశాఖపట్నంలో మీరుండి కనుక మీరు మ్యాచ్కి వెళ్తే ట్యాగ్ చేయండి అని కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఒక స్టోరీ తీసినా, ఒక వీడియో తీసినా, పోస్ట్ ఎక్కడ చేస్తే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాస్త ట్యాగ్ చేయండి. ఓకే, మీ కళ్ళతోటి ఆర్ మీ మొబైల్ స్క్రీన్స్ నుంచి లైవ్గా నేను కూడా చూస్తాను. ఆ పని చేసి పెట్టండి. కౌశిక్ ఎన్సీ మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. ఇక్కడ మీకు తెలిసిన స్టంప్ టైల్స్. ఓకే, ఆ పనిలో ఉండడమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇది పీకేఎల్ సంబంధించిన విషయం. డీటెయిల్గా ప్రతిరోజు మ్యాచ్ల గురించి మాట్లాడుకుందాం, అంత ఇంట్రెస్టింగ్గా సాగితే కనుక.
అండ్ ఆఫ్ కోర్స్ దాంతో పాటు ఉమెన్స్ వరల్డ్ కప్కి సంబంధించి ఒక నాట్ ఇంట్రెస్టింగ్ బట్ కాస్త డిఫికల్ట్ కూడా కాదు, సరిగ్గా చెప్పాలంటే కొంచెం డిస్టర్బింగ్ న్యూస్. అదేంటంటే మామూలుగా మెన్స్ వరల్డ్ కప్ అంటే హడావిడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా అతి పెద్ద వరల్డ్ కప్ ఇదే అని చెప్పి 50 days to go అని ఒక ఈవెంట్ కూడా చేశారు బీసీసీఐ. తర్వాత జరిగింది ఏంటంటే కర్ణాటకలో జరగాల్సిన మ్యాచ్లు అక్కడ జరగవు. ఎందుకంటే ఆర్సీబీ ఐపీఎల్ గెలిచిన తర్వాత జరిగిన తొక్కిసలాట్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఈ గ్రౌండ్ సేఫ్ కాదు ఇది అని చెప్పేశారు. పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడున్న మ్యాచ్లు కాస్త బయటికి మూవ్ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటే నవీ ముంబైకి షిఫ్ట్ చేశారు. అది కాకుండా ఇంకా ఎక్కడ ఆడుతున్న మ్యాచ్లు చూస్తే టాప్ గ్రౌండ్స్లో ఎక్కడా కూడా ఉమెన్స్ వరల్డ్ కప్ జరగట్లేదు, విచ్ ఇస్ డిసప్పాయింటింగ్. ఎందుకంటున్నాను ఇది, ఈ మధ్యకాలంలో ఇండియన్ ఉమెన్స్ టీం ఎక్కడ ఆడినా సరే, ఇన్ఫాక్ట్ మీరు చెన్నైలో కానీ బాంబేలో కానీ సరైన గ్రౌండ్స్లో కనుక మ్యాచ్లు పెడితే, చిన్నస్వామిలో కానీ బోల్డ్ మంది సపోర్టర్స్ వచ్చారు మ్యాచ్ చూడడానికి. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? నవీ ముంబై. ఇక్కడికి కొంచెం వస్తారేమో. తర్వాత గౌహాతి, ఇండోర్ అండ్ విశాఖపట్నం. ఈ వెన్యూస్లో ఎక్కువగా ఉమెన్స్ క్రికెట్ చూసింది ఇప్పటిదాకా. అంటే ఇది టైర్ 2 వెన్యూస్. దీని వెనకాల కారణం ఏంటి అంటే కనుక బీసీసీఐ దగ్గర ఒక రొటేషనల్ పాలసీ ఉంటుంది. ప్లేయర్స్ కాదు, గ్రౌండ్స్ కూడా. ఒకసారి ఒక గ్రౌండ్కి ఒక మ్యాచ్ ఇస్తే మళ్ళీ ఆ గ్రౌండ్కి ఆ సీజన్లో మ్యాచ్ ఇవ్వకుండా ట్రై చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ కూడా ఉంది. మరి అది మెయిన్ వెన్యూస్లో ఉంటుందిగా. సో ఆ వెన్యూస్ని ఇక్కడ వాడేసి ఈ వికెట్స్ని ఏదైనా కొంచెం పాడైపోతాయా, ఇలా ఆలోచనలు ఉన్నాయా? లేకపోతే అప్పుడు ఎలాగో అక్కడ ఆడతారు కదా, ఇప్పుడన్నా వేరే చోట ఆడదాం అనుకుంటున్నారా? మొత్తానికి ఎక్కడో కాస్త ఉమెన్స్ వరల్డ్ కప్ కొంచెం అన్యాయం జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరి మీరేంటారు? ఎందుకంటే దిస్ ఇస్ ద టైం ఉమెన్స్ క్రికెట్ కొంచెం అలా పైకి లేస్తుంది గ్రాఫ్, రైట్? అదే టైంలో బాగా క్రౌడ్స్ వచ్చి జనాలు చూసి వాళ్ళందరి ముందర ఆడి వరల్డ్ కప్ ఒక పెద్ద ఒక రెప్యుటేషన్ వచ్చి ఇండియాలో అది ఏం జరిగిందిరా వరల్డ్ కప్ అని మాట్లాడుకుంటే అందరి నోట్లలో నాంతే ఆ మాట ఓ రకంగా ఉండేది. మరి బీసీసీఐ ఎందుకో కొంచెం చిన్న చూపు చూసినట్టుగా అనిపిస్తోంది. చాలా మంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఇన్ఫాక్ట్ బయట దేశాల నుంచి ఎవరైతే వరల్డ్ కప్ చూడడానికి, ఉమెన్స్ వరల్డ్ కప్ చూడడానికి వాళ్ళ టికెట్స్ గట్రా ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా జట్కా మీద జట్కా తగులుతుంది. బికాస్ ఫస్ట్లో ఏమో బెంగళూరులో మ్యాచ్లు ఉన్నారు, దాని తగ్గట్టుగా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పుడు బెంగళూరులో మ్యాచ్లు తీస్తారు, నవీ ముంబై అంటున్నారు, అక్కడికి మార్చుకోవాలి. ఆ మిగతా చిన్న చిన్న వెన్యూస్లో మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ మ్యాచ్లు ఉంటాయి, ఎప్పుడు మ్యాచ్లు ఉంటాయి తెలియక వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ని వాళ్ళు సార్ట్ చేసుకోలేక, దాన్ని సీల్ చేసుకోలేక కింద మీద పడుతున్నారట పాపం. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది వాళ్ళందరికీ కూడా. మరి బీసీసీ ఎందుకు ఇలా చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. హోప్ఫుల్లీ దట్ ఇంప్రూవ్స్. వెన్యూస్ అయితే మారవు, బట్ ఎక్స్పీరియన్స్ కాస్త మారితే బాగుంటుంది. బికాస్ ఐ థింక్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్కి కూడా మనం చూపించే ఆదరణ, ప్రేమ చాలా అవసరం, ఆ ప్రోత్సాహం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను. మీరు కనుక ఒప్పుకుంటే కింద కమెంట్లో చెప్పండి మీ ఉద్దేశం ఏంటో. ఈ వెన్యూస్ ఏవైతే టైర్ 2 వెన్యూస్ ఉపయోగించారో ఆర్ వాడబోతున్నారో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి కాస్త చెప్పండి కామెంట్స్లో. అదనమాట సంగతి. ఐ జస్ట్ వాంటెడ్ టు టచ్ అపాన్ ద పీకేఎల్ బికాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని ఫార్మాట్ మీద లైట్గా టచ్ చేశా. అలాగే ఉమెన్స్ వరల్డ్ కప్లో ఈ మ్యాటర్ నడుస్తుంది. చెప్పడం మర్చిపోయాను, దులీప్ ట్రోఫీ నడుస్తుంది కదా, దానిలో రజత్ పాటిదార్ 100 కొట్టి కూర్చున్నాడు. 80 balls 100 కొట్టేశాడంట సెంట్రల్ జోన్గా ఆడుతూ. సూపరు. తర్వాత దానిష్ అని తన టీంలోనే ఆడుతూ ఒక అబ్బాయి 198 నాట్ పైన ఆడుతున్నాడు. సూపరు. ఈ జోన్ తరపున ఆడుతున్న మొహమ్మద్ షమి ఒక వికెట్ తీసుకున్నాడు. మొత్తం డే అంతా ఒకటే వికెట్ తీసుకున్నాడు. బాగానే వేసేట అని టాక్. మన మ్యాచ్ చూడలేదుగా, ఎందుకంటే బ్రాడ్కాస్ట్ చేయట్లే కదా. ఎందుకురా బ్రాడ్కాస్ట్ చేయట్లేదు అంటే కనుక దేశవ్యాప్తంగా నడుస్తున్న T20 లీగ్స్ ప్రతి నెట్వర్క్లో బ్రాడ్కాస్ట్ అయిపోతున్నాయి. మరి T20 లీగ్ బ్రాడ్కాస్ట్ అవుతున్నప్పుడు మరి జాగా ఏది దులీప్ ట్రోఫీ వేయడానికి? లేదుగా. అందుకని బ్రాడ్కాస్ట్ చేయట్లేదంట. అగైన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఇండియన్ క్రికెటర్స్ ఆడుతున్నారు. హర్షదీప్ ఉన్నాడు, కుల్దీప్ ఉన్నాడు, షమి ఉన్నాడు, రజత్ పాటిదార్ ఉన్నాడు. ఇలా ఇంతమంది ఇండియన్ క్రికెటర్స్ ఆడుతున్నప్పుడు ఎందుకు వేయట్లేదు మీరు అని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు అంతే. మరి దీనికి బీసీసీఐ ఏం సమాధానం ఇస్తారో రాబోయే కాలం తెలుస్తుంది. విల్ సీ వాట్ హ్యాపెన్స్. అదనమాట సంగతి. అలా లైట్గా టచ్ చేసాం సింపుల్గా. ఇలా చెప్పినట్టుగా లైక్ ద వీడియో, ఇట్ విల్ హెల్ప్ us a lot. Subscribe to Stumptales if you are new. Join the membership if you want to help us, if you want to support us. And మరొక మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. Adios amigos.